హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ ఎస్మిల లవ్ ట్రాక్ గురించి మనందరికీ తెలిసిందే. నిఖిల్ని జెలస్ చేయడానికైతే ఎస్మి అయితే గౌతమ్తో క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేసింది. అలాగే గౌతమ్ కూడా బయట ఎపిసోడ్స్ అయితే చూసి యష్మిని అయితే చూసి క్రష్గా అయితే ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే లోపలికి వచ్చిన తర్వాత యష్మికి అలాగే అందరి హౌస్మేట్స్కి కూడా యష్మి నా క్రష్ అంటూ చెప్పాడు. అలాగే యష్మితో అయితే లవ్ ట్రాక్ నడపడానికి అయితే ట్రై అయితే చేశాడు. కానీ మొత్తం రివర్స్ అయిపోయి ఏ వచ్చి బి పై వాళ్ళే, బి వచ్చి సి పై వాళ్ళే అన్నట్టు అయితే అయిపోయింది. అయితే ఇటీవల బీబీ ఉత్సవంలో అయితే రోహిణి యష్మిని బిగ్ బాస్ హౌస్లో అక్క అన్నావు కదా, మరి నన్నైనా తగులుకోవచ్చు కదా అని అనగా అక్క అని అన్నాను. కానీ అక్కకి గల మీనింగ్ ఏంటంటే అందమైన కనులు కలిగిన అమ్మాయి అనేసి అయితే గౌతమ్ వేసిన కుళ్ళు జోకులకైతే యష్మి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రోహిణినైతే ఒక్క చెంప మీద కొట్టాలనిపించే అంత ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది. అలాగే గౌతమ్ని అయితే ఉతికి ఆరేసేయాలి అన్నట్టు అయితే పెట్టడం జరిగింది. మరి మీకు యష్మి ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమనిపించిందో కమెంట్ చేసేసేయండి. గౌతమ్ చెప్పిన డైలాగ్ అయితే ఇంకా నైనిక అయితే ఆ క్యూట్ అంటూ అరవడం అయితే జరిగింది. అలాగే గౌతమ్ వేసే కుళ్ళు జోకులకి అక్కడ ఉన్నవారంతా నవ్వారు. కానీ యష్మి మాత్రం ఇంకా మొహం అయితే ఎలా పెట్టిందంటే, ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉండి గనక ఉంటే వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేసి పడేస్తుండే, అలాగే గట్టిగా ఇచ్చి పడేస్తుండే అన్నట్టయితే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. రోహిణి కూడా అలా అడగడం అయితే కరెక్ట్ కాదు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ బిగ్ బాస్లో సరిపోలేదన్నట్టు ఇన్స్టాగ్రామ్లో కూడా గొడవ పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ గొడవ తర్వాతనే బేబీ ఉత్సవంకి అయితే రావడం జరిగింది. ఇంకా బేబీ ఉత్సవంలో యష్మికైతే గౌతమ్ మీద పీకల దాకా కోపం ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే గౌతమ్ అయితే చాలా మాటలే అనేశాడు యష్మిని. అలాగే యష్మి కూడా ఇచ్చి పడేసిందనే చెప్పవచ్చు. మరి గౌతమ్ యష్మిలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.